అప్పుడు కరెంటు పోయింది. నిందితుడు రాకేష్ కత్తితో నళిని వెనుకపడ్డాడు. ఆ దుర్మార్గుడి దాడి నుంచి నళిని బయటపడుతుందా? తెలుసుకోవాలంటే నేరాలు ఘోరాలులో చూడండి అని వచ్చే గొంతుతోనే భయపెట్టారాయన. సినిమాల్లోకి వచ్చి 101 జిల్లాల అందగాడిగా పేరుగాంచారు. కామెడీ, విలనిజం, హీరోయిజం, అమాయకత్వం ఇలా ఒకటేమిటి, అన్నింటా నేనుంటా అన్నట్టు యాక్టింగులో పేరు సంపాదించారు. బామ్మమాట బంగారు బాట సినిమా షూటింగులో ప్రమాదానికి గురై వీల్చైర్కే పరిమితమైనప్పుడు ఒక్కసారిగా తెలుగు సినీ ప్రేక్షక లోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త విని కన్నీటి సముద్రమైన అభిమానులు ఉన్నారంటే ఆయన నటనతో ప్రజలను ఎంత ఆకట్టుకున్నారో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ రంగంపై, ప్రేక్షక లోకంపై నూతన్ ప్రసాద్ వేసిన ముద్ర చిన్నదేమీ కాదు. విభిన్న పాత్రలను పోషించిన నూతన్ ప్రసాద్ ప్రేక్షకులకు ఆయన పోషించిన పాత్ర మాత్రమే కనిపించేది. అతను కనిపించేవాడు కాదు. సునిశితమైన హాస్యంతో విలనిజాన్ని పండించిన ఘనత నూతన్ ప్రసాద్కు దక్కుతోంది. తనదైన డిక్షన్తో, బాడీ లాంగ్వేజ్తో నూతన్ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. 101 జిల్లాల అందగాడు ఎవరంటే ఇప్పటికీ ఆయనే. నూతన్ ప్రసాద్ అసలు పేరు తడినాథ వరప్రసాద్. ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు. ఈయన 1945 డిసెంబర్ 12వ తేదీన కృష్ణా జిల్లాలో జన్మించారు. బందర్లో ఐటీఐ చదివిన ప్రసాద్ గారు నాగార్జునసాగర్, హైదరాబాద్లో ఉద్యోగాలు చేశారు. నూతన్ ప్రసాద్ని తెలుగు ఇండస్ట్రీలో అందరూ 101 జిల్లాల అందగాడిగా పిలిచేవారు. హెచ్ఏఎల్లో ఈయన ఉద్యోగం చేస్తున్నప్పుడు రంగస్థలం నటుడు, దర్శకుడైన భానుప్రకాష్ పరిచయమయ్యారు. భానుప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరపున వచ్చిన కొన్ని నాటకాల ద్వారా నూతన్ ప్రసాద్ నాటక రంగానికి పరిచయమయ్యారు. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూనే నాటకాలలో ప్రదర్శన చేస్తూ వస్తున్న నూతన్ ప్రసాద్ నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ, భారత, భాగవత గాథలను భట్టేయం వేశారు. అప్పట్లో మేటి రంగమార్తాండుల పక్కీలో పద్యాలు పాడటం మొదలుపెట్టారు. అలా పురాణ జ్ఞానం వంట పట్టింది. నాటకాల్లో అలవోకగా నటించడమూ మొదలైంది. నా ఊరు అనే నాటికలో నూతన్ ప్రసాద్ అభినయం ఎంతో మందిని ఆకట్టుకుంది. కాగా 1973లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఎన్ఆర్ నటించిన అందాల రాముడు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమాతో నూతన్ ప్రసాద్ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత బాపు, ముత్యాల ముగ్గులో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు. ప్రాణం ఖరీదులో మునసబు బుల్లబ్బాయిగా భలేగా ఆకట్టుకున్నారు. చలిచీమలు, కుడి ఎడమైతే చిత్రాలలో నూతన్ ప్రసాద్ డైలాగులు విశేషాదరణ పొందాయి. 101 జిల్లాల అందగాడుగా జనం మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నటించిన కలియుగ భారతంలో నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి. అప్పట్లో నూతన్ ప్రసాద్ డైలాగుల కోసమే జనం సినిమాలకు వెళ్లిన రోజులు ఉన్నాయి. ఇక ఇంటింటి రామాయణంలో హీరోలు రంగనాథ్, చంద్రమోహన్కు సమానంగా నూతన్ ప్రసాద్ పాత్ర కూడా ఉంది. అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీలో కుదురుగా కూర్చోనీయలేదు. ఆ సినిమా తర్వాత నూతన్ ప్రసాద్, రమాప్రభ హిట్టు పేరుగా మారిపోయారు. బాపు తెరకెక్కించిన పలు చిత్రాలలో నూతన్ ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు. బాపు దర్శకత్వంలో రూపొందిన రాజాదిరాజులో కొత్త దేవుడండి పాటలో నూతన్ ప్రసాద్ నటన, అందులో అతను ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమా చూసిన వారు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినారాని గుర్తింపు ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావుతో పాటు విలన్గా నటించడంతో ఆ గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో వచ్చిన గుర్తింపుతో చాలా సినిమాలలో విలన్ పాత్రలు కూడా వచ్చాయి. ఈయన నటన శైలితో విలన్గా నటించిన కామెడీని పండించేవారు. అప్పటి అగ్రహీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి వీళ్లతో పాటు విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలలో నటించారు. నవభారతం, ప్రజాస్వామ్యం చిత్రాల ద్వారా ఉత్తమ విలన్గా నంది అవార్డును వరుసగా అందుకున్నారు. నూతన్ ప్రసాద్ సుందరి సుబ్బారావు, వసుంధర చిత్రాల ద్వారా ఉత్తమ సహాయ నటునిగాను నంది అవార్డులు దక్కించుకున్నారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2005లో ఎన్టీఆర్ అవార్డుతో నూతన్ ప్రసాద్ను సన్మానించింది. ఆయన చివరిగా నటించిన చిత్రాలలో రాజు, మహారాజు ఒకటి. 2011 మార్చి 30న ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుల్లో నూతన్ ప్రసాద్ ఒకరిగా వెలుగొందుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం నూతన్ ప్రసాద్ గారి ధైర్యాన్ని, తను సెలెక్ట్ చేసుకున్న కథపై ఎంత పట్టు ఉండేదో ఓ ఉదాహరణ మనం చెప్పుకోవాలి. చాలా మంది నటులు సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ హీరోలతో నటిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని, తద్వారా అవకాశాలు కూడా బాగా వస్తాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే
చాలా మంది మాత్రం నటనకు ఇంపార్టెంట్ ఉన్న రోల్సే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాగా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఏ నటుడు కూడా అస్సలు మిస్ చేసుకోడు. కానీ నూతన్ ప్రసాద్కు చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ సినిమాలో నటిస్తున్న టైంలో చాలామంది ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని, నీ కెరియర్ కూడా దెబ్బతింటుంది, నటించొద్దు అంటూ సలహా ఇచ్చారట. అయితే వాళ్లకు నూతన్ ప్రసాద్ సవాల్ విసురుతూ, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఈ సినిమాలో నటిస్తున్నాను, ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే ఇక నేను ఎప్పుడూ చచ్చినా కూడా చిరంజీవి సినిమాలో నటించను అంటూ శపథం చేశారట. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ సినిమా హిట్ అవుతుంది అని. చిరంజీవి టాలెంటెడ్ హీరో అని, అందుకే అంత ధీమాగా ధైర్యంగా సవాల్ విసిరారట. నూతన్ ప్రసాద్ జీవితంలో ఆయన అనేక కష్టాలను కూడా చూశారు. వాటిల్లో మనం ఓ ఘటన చెప్పుకోవచ్చు. 1990లో బామ్మమాట బంగారు బాట అనే సినిమా చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఓ ప్రమాదం జరిగింది. అందులో గాయపడిన నూతన్ ప్రసాద్ కొంతకాలం నట జీవితానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో నిజంగా ఓ వైవిధ్యమైన నటుడైన నూతన్ ప్రసాద్ పోషించే పాత్రలకు నటులు కరువయ్యారు. సరిగ్గా ఇదే సమయంలో అప్పుడప్పుడే తెరపైకి వస్తోన్న బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ పంట పండింది. నూతన్ ప్రసాద్ చేయవలసిన క్యారెక్టర్లన్నీ ఆటోమేటిక్గా వీరికి వెళ్లిపోయాయి. ఎందుకంటే నూతన్ ప్రసాద్ చేసే సెటైరికల్ విలన్ క్యారెక్టర్ను కోటా చేయగలడు. నూతన్ ప్రసాద్ హీరో స్నేహితుడిగా చేయగలడు. అదే సమయంలో గోడ మీద పిల్లి లాంటి క్యారెక్టర్లు చేయగలడు. అలాంటి వేషాలకు బ్రహ్మానందం, బాబుమోహన్ని ఎంచుకోవడం ప్రారంభించారు. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంది, వీరికి టాలెంట్ లేదని కాదు, కాలంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని వారి కష్టంతో ఎదిగారు. అందుకే కోటా క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలనీ పాత్రలు తర్వాతి కాలంలో ఎక్కువగా వచ్చాయే కానీ కామెడీ తక్కువగా చేశారు. మీరు ఇప్పుడు 1990ల తర్వాత ఈ ముగ్గురు నటులు చేసిన పాత్రలను తరిచి చూస్తే వాటిల్లో నూతన్ ప్రసాద్ని ఊహించుకొని చూడండి. ఈ వాస్తవం బోధపడుతుంది. విధి వక్రీకరించిందని నూతన్ ప్రసాద్ కుమిలిపోలేదు, కూర్చొని ఉండిపోలేదు. వచ్చిన ప్రతి క్యారెక్టర్ని చేసుకుంటూ వచ్చారు. దీనికి సపోర్టుగా నిర్మాతలు లేకపోయినప్పటికీ దర్శకుల వ్యక్తిగత ఇష్టంతో కొన్ని క్యారెక్టర్లు కేవలం ఆయన కోసమే రాసి మరీ సినిమాల్లో యాక్ట్ చేయించుకునేవారట. కూర్చొని మాత్రమే కనిపించే జడ్జీలు, క్యాంటీన్ ఓనర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వంటి పాత్రలు చేశారు. అంత పెద్ద ప్రమాదం జరిగినా తనలోని ఆత్మబలం కోల్పోకపోవడమే నూతన్ ప్రసాద్ ఇచ్చే స్ఫూర్తిగా చెప్పాలి. ప్రమాదం జరిగిన తర్వాత పరామర్శకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి తానే స్వాంతన కలిగించే మాటలు చెప్పి పంపించారని స్వయంగా చిరంజీవే చెప్పారు. జరిగిన దాన్ని మార్చే వీలులేదు కాబట్టి అక్కడ్నుంచి కొత్త జీవితం మొదలుపెట్టాలనే దృఢ నిశ్చయంతోనే నూతన్ ప్రసాద్ ఇంకో రంగం వైపు వెళ్లారు. అదే ఈటీవీలో ప్రసారమైన నేరాలు ఘోరాలు. నూతన్ ప్రసాద్ అంటేనే తన గొంతు, డిఫరెంట్ డైలాగ్ డిక్షన్, తన బలాన్ని ఆయుధంగా చేసుకుని ఆ ఎపిసోడ్లోకి ప్రాణం పోశారాయన. వాటిపైన విమర్శలు వచ్చినా నూతన్ ప్రసాద్ పాపులారిటీ మాత్రం తగ్గలేదు. ఈయన 2011 మార్చి 30న బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఏదైనా ఒక సంఘటన జరిగితే అక్కడితో ఆగిపోకుండా ముందుకు వెళ్లాలని, ఎవరి జాలిచూపులతోనూ జీవితాన్ని గడపవద్దని చెప్పేవారట నూతన్ ప్రసాద్. అలా చెప్పడమే కాకుండా చివరి వరకు చెప్పిన మాటను ఆచరణలో పెట్టారు నూతన్ ప్రసాద్ గారు.